గోదావరి కని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గోదావరి కని కొత్త కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులు ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనమెత్తారు. పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన బోనాల జాతర పోతరాజుల విన్యాసాలతో భవానీ మాతల ఆటలతో దారి పొడవునా రక్తి కట్టిస్తూ మార్కెట్లోని గణపతి మైసమ్మ ఆలయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలని, అమ్మ చల్లని చూపుతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. గత 4 సంవత్సరాలుగా గణపతి మైసమ్మ అమ్మవారికి ప్రతి బోనాలను సమర్పిస్తూ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా ఎంతో పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కన్నుల విందుల పండగలాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారి బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు. ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు. కానీ నేను ముందే తమ్ముడు ఫోన్లు చేస్తే రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీస్సులతోని మొత్తం యావత్ రామగుండం ప్రజలకి మంచి జరగాలని, ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని, వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా ఆ తల్లి ఒక నిమిషంలో కష్టాలు లేకుండా చేయాలని రాజ్ ఠాకూర్ గారికి ఊరిని సుఖ సంతోషాలతో ఉండడానికి ధైర్యము, ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవుని అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు. గణపతి నవరాత్రులకు 6వ వార్షికోత్సవం జరుపులకు అందరి సహకారంతో పోచమ్మ గుడి కాంచెలి బోనాలు తీసుకెళ్ళి ఘనంగా రావడం జరుగుతుంది. మక్కన్ సింగ్ గారికి, మనాలి ఠాకూర్ గారికి అందరి ఆధ్వర్యంలో బోనాలు జాతర అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ అండ్ హమాలీలు సభ్యులు అందరూ సహకారంతో నిర్వహిస్తున్నాం. ఏ